హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేస్తున్నాను. ఈ మాస్టర్ కోర్సు గురించి చెప్తున్నాను. మాస్టర్ కోర్సు ఎవరు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడాను. ఆ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూడండి. ఈ మాస్టర్ కోర్సులో ఏమేమి చెప్తాము అనే దాని గురించి ఈ వీడియోలో నేను మాట్లాడడం జరుగుతుంది. ఈ మాస్టర్ కోర్సులో ఒక డెడ్ మొబైల్ వస్తే ఆ డెడ్ మొబైల్ని ఎలా మనం ట్రబుల్ షూట్ చేసి సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎనీ డెడ్ మొబైల్, ఇప్పుడు ఏదైనా ఒక మొబైల్ వచ్చింది, స్కెమాటిక్ త్రూ ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, ఎలా ఆ డెడ్ మొబైల్ని ఫాల్ట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలనేది లైవ్లో మీరు ఎవరైతే ఈ మాస్టర్ కోర్స్కి వస్తున్నారో వాళ్ళ ముందే ఒక డెడ్ మొబైల్ని తీసుకుని లైవ్లో ట్రబుల్ షూట్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. ఓన్లీ థియరీ పార్ట్ కాకుండా ప్రాక్టికల్గా ఆ డెడ్ మొబైల్ మీద ట్రబుల్ షూట్ చేసి చూపించడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ అది. రెండోది ఏంటంటే, ఈ డెడ్ సెక్షన్లో మనకి ఎంతవరకు అన్ని వోల్టేజ్లు మనం మామూలుగా ఓవరాల్గా చెక్ చేస్తాము. కానీ సిగ్నల్ విషయం వచ్చేసరికి మనం చెక్ చేయము 99%. ఎందుకంటే డిఎస్ఓ మన దగ్గర లేదు ఒకటి, డిఎస్ఓ గురించి మనకు అవగాహన లేకపోవడం ఒకటి. ఓకేనా? డిఎస్ఓ గురించి మీకు అవగాహన లేకపోతే డిఎస్ఓ గురించి చెప్పడం జరుగుతుంది. డిఎస్ఓ త్రూ ఏ విధంగా అయితే మనం క్రిస్టల్ని చెక్ చేసుకోవాలి, తర్వాత ఏ విధంగా బేస్ బ్యాండ్ క్లాకు, స్లిప్ క్లాకు, తర్వాత I2C లైన్స్, తర్వాత SPMI క్లాకు, SPMI డాటా లైన్స్, ఈ లాజిక్ లైన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, తర్వాత ఎనేబుల్ లైన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, తర్వాత MIPI లైన్స్, డేటా లైన్స్ ఉన్నాయి కదా, అవి ఏ విధంగా డిఎస్ఓ తోటి చెక్ చేసుకోవాలి, తర్వాత PWM లైన్, ఓకేనా, CABC లైన్స్ ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి సిగ్నల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం వీటన్నిటిని ఏ విధంగా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోవాలనేది డిఎస్ఓ త్రూ చేసి చూపించడం జరుగుతుంది. తర్వాత ప్రాక్టికల్గా మీరు కానీ డిఎస్ఓ తెచ్చుకుంటే, ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఈ మాస్టర్ కోర్స్ వచ్చేవాళ్ళు, డిఎస్ఓ తీసుకురండి. ఆ డిఎస్ఓ మీద ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు కూడా చూపిస్తాం. మీ చేత కూడా చేసి చూపిస్తాము. అంటే మేము చేసి చూపించడం కాకుండా మీ చేత కూడా చేపిస్తాము. ఓకేనా? దానికి సంబంధించిన డిఎస్ఓ, తర్వాత డెడ్ మొబైల్స్ కానీ, లైవ్ మొబైల్స్ కానీ, రన్నింగ్లో ఉన్న మొబైల్స్ కానీ మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా? అది విషయము. మూడోది ఏంటంటే 5G నెట్వర్క్ గురించి. ఆల్రెడీ మనం అడ్వాన్స్ లెవెల్లోనే 5G నెట్వర్క్ గురించి చెప్తున్నాము. తర్వాత ఈ మాస్టర్ కోర్సులో కూడా ఇప్పుడు లేటెస్ట్ వచ్చేది 5G నెట్వర్క్ కాబట్టి 5G నెట్వర్క్ క్వాల్కమ్ చిప్సెట్లో ఏ విధంగా ఉంటుంది, మీడియాటెక్ చిప్సెట్లో ఏ విధంగా వస్తున్నాయి, వాటిని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, ప్రాబ్లం ఎలా ట్రబుల్ షూట్ చేయాలనేది మేమైతే చెప్పడం జరుగుతుంది. తర్వాత 5G మొబైల్స్ ఉన్నాయి కదా, లేటెస్ట్ వచ్చి 5G మొబైల్స్. 5G మొబైల్స్లో మనకి కొన్ని క్వాల్కమ్ చిప్సెట్లోకి వచ్చేసరికి మనకి డ్యూయల్ PM, ట్రిపుల్ PM, క్వాడ్ PM, తర్వాత ఈ డ్యూయల్ CPU కాన్సెప్ట్, ఇవన్నీ టోటల్గా 5G మొబైల్స్లో డ్యూయల్ లేయర్ బోర్డ్స్ వస్తున్నాయి. ఈ డ్యూయల్ లేయర్ బోర్డ్స్ ఏ విధంగా మనం రీవాల్వ్ చేయాలి, ఏ విధంగా మనం రీఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే OnePlusలో వస్తున్నాయి, శాంసంగ్లో వస్తున్నాయి, రెడ్మీలో వస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ అంతా డ్యూయల్ లేయర్ బోర్డ్సే కాబట్టి, ఐఫోన్లో ఆల్రెడీ ఉంది, ఆండ్రాయిడ్లో కొత్తగా వస్తున్నాయి కాబట్టి ఈ డ్యూయల్ లేయర్ బోర్డ్స్ ఏ విధంగా రీవాల్వ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఎలా రీవాల్వింగ్ చేయాలి, ఎలా రీఫిక్స్ చేయాలి, వీటి గురించి మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత వివో, ఒప్పో, రియల్మీ మొబైల్స్ ఉన్నాయి కదా, వాటికి మనకి స్కెమాటిక్ అయితే అందుబాటులో ఉండదు. స్కెమాటిక్ లేకపోయినా సరే బిట్ మ్యాప్ త్రూ ఈ మొబైల్స్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలనేది విషయము క్లారిటీగా అయితే మీకు చెప్పడం జరుగుతుంది. స్కెమాటిక్ త్రూ, తర్వాత బిట్ మ్యాప్ ద్వారా కూడా వితౌట్ స్కెమాటిక్ బిట్ మ్యాప్ త్రూ ఏ విధంగా అయితే ఒక డెడ్ మొబైల్ని ట్రబుల్ షూట్ చేసి సాల్వ్ చేయాలనే విషయం చెప్తాం. తర్వాత CPU చేంజ్ ప్రాసెస్. ఒక మీడియాటెక్ మొబైల్కి CPU అనేది ఏ విధంగా చేంజ్ చేయాలి, CPU చేంజ్ చేసినాక ఏమేమి ప్రాసెస్ ఉంటుంది, తర్వాత వాటికి CPU చేంజ్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మనకి క్రియేట్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది పిన్ టు పిన్ అయితే చెప్తాము. తర్వాత UFS చిప్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత సర్క్యూట్ బైపాస్ అయితే ఉంటుంది. సర్క్యూట్ బైపాస్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే I2C లైన్ ఉంది. I2C లైన్ని మనం ఏ విధంగా బైపాస్ చేయొచ్చు. తర్వాత ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ IC ఉంది. ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ ICని ఏ విధంగా మనం బైపాస్ చేయొచ్చు. VA12 PMU IC ఉంది. VA12 PMU ICని ఏ విధంగా బైపాస్ చేయొచ్చు.
తర్వాత I2C ప్రోటోకాల్ ఉంది. I2C ప్రోటోకాల్ని ఏ విధంగా బైపాస్ చేయొచ్చు, ఓకేనా. తర్వాత లైటింగ్ సెక్షన్లో మనకి 12 బాల్ ఐసీ ఉంది, 9 బాల్ ఐసీ ఉంది, ఓకేనా. ఈ 12 బాల్ ఐసీ 9 బాల్ ఐసీ ప్లేస్లో 6 లెగ్ పిన్ ఐసీ 6 లెగ్ పిన్ ఐసీ ఏ విధంగా అయితే మనం బైపాస్ చేసి ట్రై చేయొచ్చు అనే విషయం గురించి చెప్తాను. లైటింగ్ సెక్షన్లోనే PWM లైన్ ఉంటుంది కదా, CABC లైన్. ఈ CABC లైన్ ఏ విధంగా బైపాస్ చేయొచ్చు కూడా నేను ప్రాక్టికల్గా చేసైతే మీకు చూపిస్తాను. ఈ సర్క్యూట్ బైపాస్ గురించి వీటన్నిటి గురించి పిన్ టు పిన్ మీకు చెప్తాను. తర్వాత DSO తోటి కాయిల్ స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఎలా చెక్ చేయాలనేది కూడా నేను చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు బేసిక్ లెవెల్ వచ్చేసరికి కాయిల్ బాగుందా లేదనేది మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెట్టుకుని చెక్ చేస్తాం, ఇది ఒక పాయింట్. అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసరికి GR వాల్యూని బట్టి కాయిల్ ఓకే ఉందా లేదనేది చెప్తాం. లేదా LCR మీటర్ తోటి కాయిల్ వాల్యూ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయగలం, ఓకేనా. కాయిల్ ఫంక్షనింగ్ జరుగుతుందా లేదనేది మనకి మల్టీమీటర్ తోటి, LCR మీటర్ తోటి, నార్మల్ మల్టీమీటర్ తోటి చెప్పడం కుదరదు. కాయిల్ స్విచ్చింగ్ ఐసీ అనేది కాయిల్ని స్విచ్చింగ్ చేస్తుందా లేదనేది మనం DSOతో మాత్రమే చెక్ చేసుకోగలం. ఆ స్విచ్చింగ్ కూడా మేము ఈ DSO మీద స్విచ్చింగ్ ఎలా అవుతుందో కూడా చూపిస్తాం ప్రాక్టికల్గా. ఆ తర్వాత అడ్వాన్స్ లెవెల్లో నార్మల్గా మనము GR వాల్యూ గురించి మనకి బేసిక్ లెవెల్లో మనకు వచ్చేసరికి బీప్ మోడ్ మనకి తెలిసి ఉంటుంది. అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, GR వాల్యూను పరిచయం చేస్తున్నాము. మాస్టర్ కోర్సులో ఏం చేస్తున్నాము, డీప్ GR. వాట్ ఈజ్ డీప్ GR? డీప్ GR ద్వారా మొబైల్ని ఏ విధంగా ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఈ మాస్టర్ కోర్సులో చెప్తాను. అంత మాత్రమే కాకుండా ఒక పవర్ ఐసీ నుంచి అవుట్పుట్ వోల్టేజ్ రావట్లేదు, బక్ వోల్టేజ్లు కానివ్వండి, LDO వోల్టేజ్లు కానివ్వండి, తర్వాత కంట్రోల్ సెక్షన్లో ఉండే వోల్టేజ్ కానివ్వండి, పవర్ ఆన్ రీసెట్ అస్ముంటి రావట్లేదు. రాకపోతే ఏం చేయాలి, పవర్ ఐసీ చేంజ్ చేసాము. పవర్ ఐసీ చేంజ్ చేసిన బక్ వోల్టేజ్లు, పవర్ ఐసీ నుంచి వోల్టేజ్లు అయితే అవుట్పుట్ రావట్లేదు, ఏం చేయాలి. ఇట్లా బక్ వోల్టేజ్ అసలు ఏమి వోల్టేజ్ రాకపోతే ఏ విధమైన సొల్యూషన్ ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు బక్ వోల్టేజ్లు వస్తాయి కానీ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి. ఆ ఫ్లక్చువేట్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఆ ఫ్లక్చువేట్ అవ్వడానికి, వోల్టేజ్లు ఫ్లక్చువేషన్ అవ్వడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి, వాటన్నిటి కూడా పిన్ టు పిన్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర మీరు తెచ్చుకున్న మొబైల్స్లో ఏమైనా అటువంటి కేసులు తగిలితే ప్రాక్టికల్గా మేము చేసి మీకు చూపిస్తాం, ఓకేనా. అది మీరు అనుకున్నంత ఈజీ కాదు, కొంచెం డీప్గా మనం వెళ్ళాల్సి వస్తుంది, కొంచెం టైం కూడా పడుతుంది. సో పిన్ టు పిన్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది, ప్రాక్టికల్గా చేసి కూడా మీకు చూపించడం జరుగుతుంది, ఓకేనా. అదొకటి. ఆ తర్వాత మనకి స్కెమెటిక్లో మనం మొబైల్ చూసినట్లయితే AVDD వోల్టేజ్ ఉంటాయి, DVDD వోల్టేజెస్ ఉంటాయి. AVDD వోల్టేజ్ ఏంటి, DVDD వోల్టేజెస్ అంటే ఏంటి, అనలాగ్ వోల్టేజ్ డివైడెడ్ డిజిటల్ వోల్టేజ్ డివైడెడ్, ఓకేనా. ఈ AVDD లైన్లో ఉన్న కాంపోనెంట్స్ మిస్ అవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తర్వాత DVDD లైన్లో ఉన్న కాంపోనెంట్స్ మిస్ అవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు AVDD వోల్టేజ్ అంటే ఏంటి, DVDD వోల్టేజ్ అంటే ఏంటి, వీటికి పాత్ర ఏంది, ఈ వోల్టేజ్లు ఏం పని చేస్తాయి, ఈ వోల్టేజ్లు మిస్ అయితే ఏం ప్రాబ్లం వస్తుంది, ఈ వోల్టేజ్లు వస్తే ఓకే సర్క్యూట్ వర్కౌట్ అవుతుంది, రాకపోతే ఏమేం ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది పిన్ టు పిన్ క్లియర్ కట్గా మీకు చెప్పడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా CPUలో మనకి ఏదైనా ఒక లైన్ మిస్ అయిందండి, ఏదైనా ఒక లైన్ మిస్ అయితే దానికోసమని ఒక్క లైన్ కోసం CPU మొత్తం రిమూవ్ చేసి రీబాల్ చేసి రీఫిక్స్ చేయకుండా CPU పైన నుంచి డ్రిల్ చేసి ఆ మిస్ అయిన లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి జంపర్ తీసుకోవాలనేది నేను క్లారిటీగా పిన్ టు పిన్ చెప్తాను మీకు. ప్రాక్టికల్గా ఎలా చెక్ చేసుకోవాలి అంటే CPU కింద వచ్చేసరికి చాలా బాల్స్ ఉంటాయి. CPU పైన మనం డ్రిల్ చేసినప్పుడు చాలా లైన్స్ మనకు కనిపిస్తాయి. కింద ఉన్న ఆ ప్యాడ్ మీద ఉన్న లైను CPU టాప్లో ఉన్న అదే అని చెప్పి ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, CPU డ్రిల్ చేసి ఎలా మనం జంపర్ని అయితే బయటకు తీసుకొని ఆ సర్క్యూట్కి మనం ఆ సెక్షన్కి మనం ఇచ్చుకోవాలనేది ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను, మీ ద్వారా కూడా చేయిస్తాను, ఓకేనా. అది చెప్తాను. తర్వాత హ్యాండ్ స్కిల్ గురించి మీకు ఆల్రెడీ హ్యాండ్ స్కిల్ ఉంది. హ్యాండ్ స్కిల్ గురించి సమ్ ట్రిక్స్ చెప్తాను, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఐసీ తీసి రీబాల్ చేసి రీఫిక్స్ చేసిన తర్వాత మరలా CPU కానీ EMMC కానీ మరలా తీయాలంటే మళ్ళీ రీబాల్ చేసి మళ్ళీ రీఫిక్స్ అంటే ఎన్నిసార్లు తీసినా కానీ మళ్ళీ రీబాల్ చేస్తుంటాం మనం.
అట్లా అవసరం లేకుండా సింపుల్ ట్రిక్స్ చెప్తాను. ఈజీగానే మీకు అది అలవాటు అయితే, కాదు కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. హ్యాండ్ స్కిల్ గురించి సమ్ ట్రిక్స్ చెప్తాను, ఈజీ మెథడ్స్. ఓకేనా, అదొకటి. తర్వాత స్కెమాటిక్ రీడింగ్ గురించి మాస్టర్ లెవెల్లో స్కెమాటిక్ రీడింగ్ మెయిన్ ఉంటుంది. ఆల్రెడీ మీకు బేసిక్ మొబైల్స్ స్కెమాటిక్ రీడింగ్ వచ్చుంటే నో ప్రాబ్లం. అది కూడా రాకపోతే స్కెమాటిక్ రీడింగ్ అనేది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. టోటల్గా హార్డ్వేర్ సొల్యూషన్ అయితే మనం టచ్ చేయము. టోటల్గా స్కెమాటిక్ మీదనే ఈ మాస్టర్ కోర్స్ అనేది వెళ్ళిపోతుంది. అంత మాత్రమే కాకుండా ఒక డెడ్ మొబైల్ వచ్చినప్పుడు అందులో ఉన్న ఐసీని బట్టి ఆ ఐసీలో రన్నింగ్ ఉన్నప్పుడు ఏమేమి వోల్టేజ్లు వస్తాయి, డెడ్లో ఉన్నప్పుడు మొబైల్ డెడ్ కండిషన్లో వచ్చినప్పుడు ఏమేమి వోల్టేజ్లు మనకి డిఫాల్ట్గా వస్తాయి అనేది ఒక లిస్ట్ అయితే మేము తయారు చేసాము. ఆ లిస్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అంటే కంప్లీట్గా పవర్ సెక్షన్లో ఏ వోల్టేజ్లు మనకి డెడ్లో ఉన్నప్పుడు వస్తాయి, ఏ వోల్టేజ్లు ఆన్ అయిన తర్వాత వస్తాయి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మేము ప్రిపేర్ చేసాము, వాటినే మీకు చెప్పడం జరుగుతుంది. మీరు కూడా వాటిని రాసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, టోటల్గా డెడ్ మొబైల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందండి. డెడ్ మొబైల్ మీద ఫోకస్ ఉంటుంది. మన దగ్గరికి వచ్చిన మొబైల్ 99% అది లేయర్స్లో ప్రాబ్లం ఉంటే తప్ప, ఇది టోటల్గా మన బోర్డు వచ్చేసి 8 లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్లో ఇంటర్నల్గా ట్రాక్స్ కట్ అయితే తప్ప 99% ఎక్కడ ప్రాబ్లం ఉందనేది మీరు ట్రేస్ అవుట్ చేసి చెప్పగలరు. ఒకవేళ అది మొబైల్ రెడీ కాకపోయినా కానీ ఖచ్చితంగా చెప్తాను, మీకు ఎందువల్ల మొబైల్ రెడీ కాలేదని క్లారిటీ అయితే నేను ఇస్తాను. ఓకేనా, ఈ లైన్ మిస్ అవ్వడం వల్ల, లేదంటే ఈ ఐసీ ప్రాబ్లం ఉండటం వల్ల, ఈ ఐసీ ఇంటర్నల్ ప్రాబ్లం ఉండటం వల్ల మీకు ఈ మొబైల్ కాలేదనేది క్లారిటీ అయితే నేను ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అంత డీప్గా ఉంటుంది. అంత డీప్గా మీరు మైండ్ పెట్టి మీరు నేర్చుకోగలరు అనుకునే కాన్సెప్ట్ అంటే అంత ఇది ఉంటేనే రండి. లేదంటే వచ్చేసి ఓరక ఏదో ఎన్నమో ఏదో పోయినామో అని అంటుంటే మీకు యూజ్ ఉండదు. ఓకేనా, చాలా అయితే డీప్ ఉంటుంది, చాలా డీప్గా వెళ్తాం కూడా. ఓకేనా, దీన్ని బట్టి యాజ్ ఎ టీచర్గా ఇన్ని సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ నేను ఎంత గెయిన్ చేశాను అనేది మీకు కూడా అర్థమైపోద్ది. ఓకేనా, ఎంత డీప్గా వెళ్తాను, నేను ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాను అనేది కూడా నాకు కూడా అర్థమైపోద్ది. ఓకేనా, టోటల్గా నా ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన మొత్తం మీకు చెప్పదలుచుకున్నాను మాస్టర్ కోర్సులో. ఓకేనా, అది టోటల్గా మీకు డెడ్ సెక్షన్ అయితే చాలా ఈజీగానే అనిపిస్తుంది. ఫస్ట్లో కొత్తగా మీకు కష్టం అనిపించచ్చు. మీరు అదే పట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈజీ అయిపోతుంది. సింపుల్ మెథడ్లో ఈజీ ట్రిక్స్. ఫస్ట్ ఒక సింపుల్ చెప్పాలంటే ఒక 2 వోల్టేజ్లు లేదంటే 3 వోల్టేజ్లతోటే డెడ్ కొట్టేయచ్చు. 3 వోల్టేజ్లు మనం చెక్ చేసుకొని డెడ్ సెక్షన్ బాగుంది అంటే పవర్ సెక్షన్ అంతా ఓకే ఉందా లేదని చెప్పేయచ్చు. ఓకేనా, అట్లా ఈజీ ట్రిక్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మా ఫీల్డ్లో నేను ఎక్కువ రోజులు ఉండాలి, ఈ ఫీల్డ్లో మా ఏరియాలో నేనే మంచి పొజిషన్లో ఉండాలి, నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అని మీకు అనిపిస్తే మీరు రావచ్చు. ఓకేనా, ఇది నేను చెప్పదలుచుకుంది. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఇస్తున్నాను, పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి. పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం రండి. ట్రబుల్ షూట్ ఎక్కువ చేయాలా ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ మాస్టర్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.